నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సుమధురం నాదస్వరం. మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. మంగళకరమైనదిగా భావించే ఈ బృందవాద్యం కర్ణాటక సంగీతానికి ప్రతిష్టను సమకూర్చిన వాద్యాలలో ఒకటి. వివాహాది శుభకార్యాల్లోనూ దైనందిన జీవితంలోనూ విడదీయరాని శుభప్రదమైన ఆధ్యాత్మిక వాద్యం నాదస్వరం. నాదస్వరాన్ని మొదట్లో పాముల నాడించే వారి వాద్యంగా చెప్పేవారు. అందుకే నాగస్వరం అని పిలిచేవారు. కాలక్రమంలో నాదస్వరం అనే పేరు వాడుకలోకి వచ్చింది. తెలుగువారు ఈ వాద్యాన్ని సన్నాయి మేళమని కూడా అంటారు. మేళం అంటే బృందం. ఈ బృందంలో 2 డోలు వాద్యగాళ్ళు, మరో 2 సన్నాయి వాద్యగాళ్ళు, తాళం చిప్పల సహాయకుడు ఉంటారు. పాల్కూరికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రలో నాదస్వరాన్ని పోలిన భుజంగ వీణ అనే వాద్యాన్ని గురించిన ప్రస్తావన ఉంది. శ్రీనాథుడి పల్నాటి వీర చరిత్రలో సైన్యం యుద్ధానికి వెళ్తుంటే బూరలు, భేరీలు, శంఖము, సన్నాయి మొదలైన వాద్యాలను మోగించినట్లు వివరణ ఉంది. నాదస్వరం 2 మూరల పొడవు ఉండే సుషర వాద్యం. ముఖవీణ అని పిలిచే మూరెడు మాత్రమే పొడవు గల చిన్న సన్నాయి కూడా ఉంటుంది. తారాస్థాయిని మాత్రం పలికే ఇది ఉత్తరాది షహనాయిని పోలి ఉంటుంది. నాదస్వరానికి ప్రధానంగా 7 రంధ్రాలు, స్థాయి భేదాల కోసం మరొక 5 రంధ్రాలు ఉంటాయి. దీనికి 2 పీకలు ఉంటాయి. 2 ప్రత్యేకమైన భాగాలు ఉండి కింది వైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టం ఉంటుంది. ప్రాచీన నాదస్వరాన్ని ఆచా అనే చెట్టు చెక్కతో తయారు చేసేవారు. ఈ రోజుల్లో వెదురు, గంధం లాంటి కర్రలను, రాగి, ఇత్తడి లాంటి లోహాలను కూడా ఉపయోగిస్తున్నారు. రాజేంద్ర చోళుడు తంజావూరు బృహదీశ్వరాలయంలోని ఒక విద్వాంసుడికి దంతపు నాదస్వరం బహుకరించి గౌరవించిన కథ ప్రచారంలో ఉంది. డోలు పక్క వాద్యంగా మళ్ళారి, రత్తిమేళం వంటి క్లిష్టమైన తాళగతులతో కూడిన ఆలయ సంగీతాన్ని ఆనాటి నుంచి బృహదీశ్వర ఆలయ స్వామి సేవా సమయాల్లో వాయించే పద్ధతి వంశపారంపర్యంగా వస్తోందని అంటారు. ఇటువంటి వాద్యమే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కూడా వాయించేవారని చరిత్ర చెబుతోంది. అయ్యలరాజు నారాయణ కవి రచించిన తెలుగు ప్రబంధం హంస వింశతిలోని అనేక సంగీత వాద్యాల జాబితాలో ఉన్న సన్నాయి, డోలు వాద్యాల ప్రస్తావన ఉంది. శిలప్పదికారం అనే పురాతన తమిళ గ్రంథంలో కూడా నాదస్వరం కనబడుతుంది. పాశ్చాత్యుల క్లారినెట్, ఓటో మొదలైనవి నాదస్వరాన్ని పోలిన వాద్యాలే. నాదస్వరం ఎంత గంభీరమైన వాద్యమో అంత ఆధ్యాత్మిక ప్రశాంతతని కూడా ఇస్తుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.